ఫోన్ ట్యాపింగ్ పాత గవర్నమెంట్లో ఎక్కువ వినబడ్డ మాట గిదే. కాంగ్రెస్ వాళ్ళని మందలిచ్చినా కమలం పాటోళ్ళు మాట్లాడినా ఆఖరికి గవర్నర్ మేడం సుత ఫోన్ ట్యాప్ చేసిరు అనవట్టే. ప్రతిపక్షాలు అంటున్నాయంటే పక్క అప్పటి సర్కార్ మీదనే డౌట్ ఉంటుంది. కానీ ఉల్టా మా ఫోన్లే టాప్ అవుతున్నాయి అనేది గులాబీ లీడర్ల మాట. పవర్లున్నోళ్ళ ఫోన్లు ఎవలినేదో గాని గా పని వెనకాల అస్సలు పనిమంతుని దొరకబడితే ఇప్పటికీ గీ ముచ్చట తెలిసింది. కారోళ్ళు ఫోన్ నెంబర్లు పంపుడు ప్రణీత్ రావు గారు ట్యాపింగ్ చేసుడు జోరుగా నడిచింది. అయ్యగారిని అరెస్ట్ చేసి ఫోన్ చెకింగ్ చేస్తే చాటింగ్ లో భాగోతం బయటపడ్డది. ఒక్కపారే 100 మంది నెంబర్లు పంపితే ఓ టీం తయారు చేసుకుని అందరి ఫోన్లు ఇన్నారట. సార్ నజరంతా రేవంత్ రెడ్డి గారి మీద నేనుల్లో పిసిసి అధ్యక్షుడు ఎవరితో మాట్లాడుతుండు, ఎవరిని కలుస్తుండు, పైసలు ఎటుకెళ్ళి వస్తున్నాయి, ఎటు పంపుతుండ్రు అనే వివరాలు తెలుసుకొని సర్కారు చెప్పే డ్యూటీ మస్తు స్ట్రిక్ట్ గా చేసిండట సారు. అయినా ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే వరకు ప్రణీత్ గారికి బీపీ పెరిగి ఇంటెలిజెన్స్ ఆఫీస్ కురికొచ్చి కరెంటు బంద్ చేపించి సీక్రెట్ కెమెరాలు ఆపించి లాకర్ రూమ్ లోకి పోయి ఫోన్లు రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పట్ట బలగొట్టి 100 కాగితాలు గాలబెట్టిండట. అవన్నీ బయటకు వస్తే నా భాగవతం కూడా బయట పడుతుందని బూగులు. ఇన్ని కథలు పడే వరకు సార్మీని ఇంకింత అనుమానం పెరిగి ఆఖరికి అరెస్ట్ అయ్యిండు. ఎంక్వైరీలో ప్రణీత్ గారి పనితనం తెలుస్తుంది అన్నట్టు. తప్పుడు కాకుండా నెల జీతం తీసుకోవాల్సిన రూల్స్ తప్పి గింత పెద్ద కార్యం పెట్టుకుంటే పక్కా వెనకాల పెద్దోళ్ళు ఉన్నట్టే. వాళ్ళు చేయమన్నారు, నేను చేసినా అని బాగా చెప్తే ఒప్పుకున్నాడు కూడా. చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇంకెవరెవరు అరెస్ట్ అవుతారో.